సిఎంఆర్ ఆషాఢం శ్రావణం సూపర్ సేల్ అప్ టు 66% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. ఇక ఈ హత్య కేసుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ కుకట్పల్లి పిఎస్ నుంచి అందిస్తారు. కిరణ్, అసలు పోలీసులు ఏం చెప్తున్నారు? నెక్స్ట్ అసలు అంటే చాలా చిన్న పిల్లవాడు, కేవలం 10th క్లాస్ చదివేటువంటి ఒక బాలుడు కావడంతో ఎటువంటి శిక్షలు పడే అవకాశం ఉంది అసలు? నల్లి కుక్కడపల్లి బాలిక సహస్ర హత్య కేసులో ప్రధానంగా నిందితుడు ఎవరైతే ఉన్నారో ఆ నిందితుడు కూడా మైనర్ తెలుస్తోంది. సో అతను 10వ తరగతి చదువుతున్న బాలుడు దొంగతనం కోసం రావడం, తర్వాత ఆ బాలిక ఎక్కడైతే చెప్తుందన్న ఆందోళనతో ఆ బాలుడు పాపని హతమార్చాడు. సో ఇదంతా కూడా జువైనల్ సంబంధించిన మైనర్ బాలుడు. సో ఈ వ్యవహారం అంతా కూడా చాలా పకడ్బందీగా పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన బాధ్యత కూడా వారిపైన ఉంటుంది. సో ఈ ప్రస్తుతం అయితే బాలుని వయస్సు, తర్వాత అతను చేసిన నేరము, తర్వాత చట్టాలు ఏం చెప్తా ఉన్నాయి, ఇవన్నిటిని కూడా పరిశీలించాల్సి ఉంటుంది. ఎందుకంటే బాలుడు హత్య చేసిన తర్వాత ఎస్కేప్ అయ్యే సిచ్యువేషన్, తర్వాత ఆధారాలు, తర్వాత అతను రాసుకున్న లెటర్ ఫోరెన్సిక్ సైన్స్ కూడా పంపిస్తారు. అంటే ఈ బాలుడు రాశాడా లేదని. తర్వాత ఈ బాలుడు ఏ విధంగా తెరపైకి వచ్చాడు ఈ ఇన్వెస్టిగేషన్లో, తర్వాత బాలికను ఎట్లా హత్య చేసిన తర్వాత ఇతను ఏ విధంగా అనుమానంగా ప్రవర్తించడం, తర్వాత అతను ఏ విధంగా ఉన్నాడు అనేది. సో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దాని తీరు, తర్వాత ఆ బాలుని అదుపులోకి తీసుకున్నప్పుడు బుకాయించడం, నేను ఎలాంటి నేరం కూడా చేయలేదు. తర్వాత అతన్ని ఇన్వెస్టిగేషన్లో బాగా ఇంటికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు, తర్వాత అతని వద్ద లభించిన ఆధారాలతో సహా అతను ప్రశ్నించినప్పుడు నేరాన్ని అంగీకరించాడు. సో వయసు చాలా చిన్నది, కానీ ఈ కేసు కూడా సంచలనాత్మకం, సెన్సేషనల్గా మారింది. 5 రోజుల నుంచి కూడా పోలీసులు ముప్పుతిప్పలు పెట్టడం, ఎక్కడ కూడా ఆధారాలు లభించకపోవడం, బయట వ్యక్తులు కాదని నిర్ధారించడం, తర్వాత ఇది ప్రొఫెషనల్ వేలో చేశారనేది అనేక అనుమానాలు తెరపైకి వచ్చాయి. కానీ మైనర్ బాలుడే ఇంత క్రూరత్వానికి, ఇంత దారుణానికి, మైనర్ బాలిక సహస్రాన్ని కూడా ఇంత కిరాతకంగా హతమారుస్తాడా అనేది ఎవరు కూడా అంతు చిక్కలేదు. తర్వాత ఎవరికి కూడా అనుమానం రాలేదు. సో జువైనల్ ఈ వ్యవహారం అంతా కూడా పోలీసులు మైనర్ బాలుడు కాబట్టి మైనర్ బాలకు సంబంధించి చట్టాలు ఏ విధంగా వర్తిస్తాయి, తర్వాత ఈ కేస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో తర్వాత కోర్టు పరిధిలోకి వెళ్తుంది, జువైనల్ కోర్టులోకి వెళ్తుంది కాబట్టి అక్కడ ఏ విధంగా ఎగ్జామినేషన్ ఉంటుంది, ఆ తర్వాత ఏ విధంగా శిక్ష ఖరారు అవుతుంది, అంతా కూడా కోర్టు పరిధిలో ఉంటుంది. చట్ట ప్రకారము చట్టం తన పని తాను చేసుకుపోతుంది. సో ఎంత వేళ అంటే మేజర్ అయిన తర్వాత శిక్ష ఖరారయ్యే అంశం కానీ, తర్వాత ప్రస్తుతం ఇతను జువైనల్గా ఉన్నాడు కాబట్టి ఈ కేసు తాను నేరాన్ని అంగీకరించిన తర్వాత అతన్ని జువైనల్కి పంపించాల్సి ఉంటుంది. సో అక్కడ కోర్టు ట్రయల్స్ జరుగుతూ ఉంటాయి. తర్వాత కోర్టు ట్రయల్స్ జరిగిన తర్వాత ఛార్జ్షీట్ ఫైల్ అవుతుంది, తర్వాత సాక్షులు విచారిస్తారు. ఇదంతా కూడా మూడో కంటికి కనపడకుండా జరగాల్సిన ప్రక్రియ. ఎందుకంటే జువైనల్ కాబట్టి జువైనల్, తర్వాత మైనర్ సంబంధించిన చట్టాలు ఆ విధంగానే ఉంటాయి కాబట్టి సో ఇదంతా కూడా జాగ్రత్తగా చాలా పకడ్బందీగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇందులో ఆధారాలు అనేది చాలా ఆధారాలు అనేది చాలా కీలకంగా ఉంటుంది. పోలీసులు క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చూస్తారు ఈ కేసులో కూడా. ఎందుకంటే ఇది 5 రోజులుగా పోలీసులు ఎన్నో కోణాల్లో దర్యాప్తు చేస్తున్నప్పటికీ ఎక్కడ కూడా ఎలాంటి అనుమానాలు కానీ, తర్వాత పలానా వ్యక్తి చేశాడనేది, బయట వ్యక్తి వచ్చి చేశాడనేది ఎక్కడ కూడా ఆధారాలు లేవు. కాబట్టి పోలీసులు క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఈ కేసులో. అంటే ఇటు సాక్షులను విచారించడం, తర్వాత ఈ ఆధారాలు ఏవైతే లభించాయో వాటన్నిటిని కూడా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కి పంపించాల్సి ఉంటుంది. లెటర్ రాయడం, ఆ లెటర్ రాసిన తర్వాత ఆ బాలుడు ఎక్కడ ఆ నైఫ్ను తీసుకొచ్చాడు, ఆ నైఫ్ పైన ఆధారాలు ఏమున్నాయి, ఫింగర్ ప్రింట్స్ టాలీ అవుతున్నాయా లేదా, తర్వాత ఇతను హత్య చేసినప్పుడు ఎక్కడ రక్తం మరకలు పడి ఉన్న దుస్తులు ఏవైతే ఉంటాయో వాటిని దాచిపెట్టడం, తర్వాత అక్కడ ఎలాంటి ఆధారాలు కూడా దొరకకుండా చేయడం, ఇదంతా కూడా అతనికి ఉన్న మేధాశక్తి. అంటే చిన్నవాడు, వయసులో చిన్నవాడు, మైనర్ బాలుడు, తర్వాత ఇతని పైన ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, తర్వాత ఇతను ఎక్కడి నుండి నేర్చుకున్నాడు, ఎలా చూసి చేశాడు, తర్వాత ఇతనికి ఎవరెవరు సహకరించారు, తర్వాత ఇతని వెనుక ఉన్నది అన్ని ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తాయి. తర్వాత క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఒక నేరస్తునికి శిక్ష పడేలాగా చేయాలంటే పోలీసులు ఖచ్చితంగా క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇది సెన్సేషనల్ కేస్. ఆ తర్వాత సాక్షులను విచారించడం, తర్వాత కోర్టు ట్రయల్స్ ఉంటుంది, ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారు, ఆ తర్వాత ఫైనల్ హియరింగ్ ఉంటుంది, తర్వాత జడ్జిమెంట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ వయసు వ్యత్యాసం అనేది కూడా కీలకంగా ఉంటుంది. ఇతను మైనర్గా ఉన్నాడు నేరం చేసినప్పుడు. సో ఈ భవిష్యత్తులో ఇన్వెస్టిగేషన్లో తర్వాత కోర్టు ట్రయల్స్ వచ్చినప్పుడు బాలుడు మేజర్ అవుతాడు. సో మేజర్ అయినప్పుడు
అతను మైనర్గా ఉన్న తీరుకి మేజర్గా ఉన్న దానికి మేధాశక్తి మైండ్ సెట్ అంతా కూడా చేంజ్ అవుతుంది కాబట్టి ఇతను చేసిన నేరము క్రూరత్వాన్ని బట్టి జడ్జిమెంట్ అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇది కోర్టు పరిధిలో ఉంటుంది. మరి ఎలాంటి శిక్ష ఖరారు అవుతుంది ఎలాంటిది అనేది కూడా అన్ని ఇన్వెస్టిగేషన్ క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తర్వాత పోలీసులు వేసే ఛార్జ్షీట్ తర్వాత కోర్టు నిర్ధారణ అవుతుంది. అయితే కిరణ్, అసలు పోలీసులు ఏం చెప్తున్నారు? ఎవరైనా అతడికి సహకరించిన అవకాశం కూడా ఉంది అని చెప్తున్నారా? పోలీసులు దీనిపై ఏ విధంగా రియాక్ట్ అయ్యారు? అండ్ బాలుడిని అదుపులోకి తీసుకోవడం జరిగిందా? అసలు బాలుడి తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతం అయితే ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో ఉంది కాబట్టి పోలీసులు హత్య చేసిన తర్వాత నెక్స్ట్ డే స్వయాన బాల్నర్ డీసీపీ మాట్లాడాడు మీడియాతో. ప్రస్తుతం అయితే మాకు ఎలాంటి ఆధారాలు లభించలేదు, ఇంకా స్టిల్ ఇన్వెస్టిగేషన్లో ఉంది ఈ కేసు అని. ఇప్పటి వరకు పోలీసులు బాలుని అదుపులోకి తీసుకున్న తర్వాత కూడా ఎవరు కూడా మీడియాతో మాట్లాడలేదు. పోలీసులు ఎవరు కూడా అందుబాటులోకి రాలేదు. ఎందుకంటే ఇది సెన్సేషనల్ కేసు. తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే బాలుడు పోలీసుల అదుపులోనే ఉన్నాడు. అతన్ని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. ఇందులో సాక్షులను విచారించడం, తర్వాత క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది, తర్వాత సీన్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్ ఉంటుంది, సీన్ విజిట్ చేయాల్సి ఉంటుంది. బాలుడే ఈ హత్య చేశాడు అనడానికి ఆధారాలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే కన్ఫెషనల్ స్టేట్మెంట్ కూడా చాలా కీలకంగా మారబోతుంది. ఎందుకంటే ఈ బాలుడు తానే నేరాన్ని చేశాను, తానే చోరీ చేయడానికి వచ్చాను, తర్వాత బాలిక నేను హత్య చేశాననే అతను కూడా నేరాంగీకారం అంటారు. ఆ నేరాంగీకారాన్ని కూడా చాలా కీలకంగా ఉండబోతుంది. సో ఇప్పటి వరకు పోలీసులు బాలుని అదుపులోకి తీసుకున్న తర్వాత ఎక్కడ కూడా మీడియాతో మాట్లాడలేదు. ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత మీడియా ముందుకు వచ్చి పూర్తి వివరాలు కూడా వెల్లడిస్తారు. సో ఇటు కుటుంబ సభ్యులు, తర్వాత లేదంటే అతనికి పరిచయం ఉన్న వ్యక్తుల, లేదంటే ఫ్రెండ్స్ ఎవరైనా సహకరించలేదా, తర్వాత ఈ హత్య చేసిన తర్వాత బాలుడు ఏ విధంగా ఎస్కేప్ అయ్యాడు, ఆ ఎస్కేప్ అయిన తర్వాత అతని యొక్క అంటే అతను ఎవరెవరు కలిశాడు, తర్వాత ఎవరెవరితో మాట్లాడాడు, తర్వాత నిజంగానే ఇతనికి ఎవరైనా సహకరించారా లేదా అనేది అనేక కోణాలు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. కాబట్టి ఆ ఇన్వెస్టిగేషన్లో నిజంగానే బాలుడికి ఎవరైనా సహకరించి ఉంటే మాత్రం ఖచ్చితంగా వారిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తారు. తర్వాత వారికి కూడా ఇందులో ఎస్టాబ్లిష్ చేస్తారు అక్యూజ్డ్గా. సో అంతా కూడా ప్రక్రియ ఇన్వెస్టిగేషన్లో ఉంటుంది. కాబట్టి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. అదుపులోకి తీసుకున్నారు. నేరాన్ని అంగీకరించాడు బాబు. తర్వాత నేను ఏ విధంగా దీన్ని నేరం అంటే చోరీ చేసేందుకు ఏ విధంగా వెళ్ళాను, తర్వాత ఏ విధంగా ఎగ్జిట్ అవ్వాలనుకున్నాను, తర్వాత ఈ కేసుని ఏ విధంగా అంటే ఎగ్జిక్యూట్ చేశాననేది పోలీసుల విచారణలో బాలుడు అనేక విషయాలు కూడా నోరు విప్పే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత బాలునికి ఇటు కుటుంబ సభ్యులు సహకరించారా, లేదంటే ఎవరైనా ఫ్రెండ్స్ సహకరించారా, లేదంటే ఇతను వెనుక ఎవరున్నారా అనేది కూడా ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. కాబట్టి అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు చేసిన తర్వాత పూర్తి వివరాలు కూడా తెలిసే అవకాశం ఉంటుంది. రైట్ కిరణ్, థాంక్యూ.